ఆరో అధ్యాయంలో ఒకే ఒక విషయం ఏంటది? మొర్దెకైని ఆ, సన్మానించడం జరుగుతుంది ఇక్కడ మొర్దెకైని. సో ఈ మొత్తం 14 వచనాలు ఉంటాయి ఆరో అధ్యాయంలో. ఈ ఆరో అధ్యాయం నిండా అదే ఉంటుంది, ఒకే ఒక కీలకమైన మలుపు ఉంటుంది. చూడండి అది ఏంటో చూద్దాం. సో ముందుగా మొదటి నుంచి 3వ వచనం వరకు మొర్దెకైకి ఏ సన్మానం చేయలేదని తెలుసుకుంటాడు. అసలు ఎందుకు తెలుసుకుంటాడంటే చూడండి, ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున. రాజుకి నిద్ర పట్టకపోవడం ఏంటి? ఆ? ఇప్పుడు మనకలాగా సాదా సీదా అయితే మనకి ఏదో ఆ మైండ్లో ఆ ఆలోచన ఉండి ఈ ఆలోచన ఉండి నిద్ర పట్టదు కొంతమందికి, అవునా? రాజుగారికి నిద్ర కరువు ఏంటి? అవునా? రాజుగారు సకల సౌకర్యాలు ఉంటాయి, ఏమిటువంటి టెన్షన్లు ఉండవు, ఏమిటువంటి బాధలు ఉండవు, ఏమిటువంటి బాధాబందీలు ఏమి ఉండవు. రాజుగారికి ఏంటి ప్రాబ్లం? నిద్ర పట్టకపోవడానికి అంత మనశ్శాంతి లేకుండా మనకలాగా మనకైతే ఏదో కొన్ని కొన్ని విషయాల్లో ప్రతి చిన్న విషయంలో డిప్రెషన్కి వెళ్ళిపోతాం, మనశ్శాంతి ఉండదు. మరి రాజుగారికి ఏం తక్కువ? ఇక్కడే మీకు దేవుని హస్తం, ఆ, దేవుని హస్తం ఉందని ఇక్కడే ఇట్టే అర్థమైపోవాలి మీకు ప్రారంభంలోనే. చూడండి, ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథం తెమ్మని. రాజ్యపు సమాచారం ఏంటంటే, రాజుల కాలంలో మంచి నియమం ఉండేది. ప్రతి ఏ రాజ్యంలో అయినా ఒక నియమం ఉంటుంది. ఏంటి? దినచర్య రాస్తారు. డైలీ బుక్ అంటారు చూసారా? అంతేందుకు మనం డైరీ రాస్తారు చాలా మంది, ప్రతిరోజు ఏం జరిగిందో. సో డైరీ అనేది కూడా అక్కడి నుంచి వచ్చిన సంస్కృతి. ఒక రకంగా చెప్పడం, డైరీ రాస్తాను, నాకు డైరీ రాసి అలవాటు ఉందంట చూసారా? అలవాటు ఏంటి? అక్కడి నుంచి పూర్వం ఒక, అదే ఇంకా పూర్వం బాగా ముందుకెళ్తే మీరు చారిత్రక సినిమాలు, పౌరాణిక సినిమాలు చూస్తే చిత్రగుప్తుడు అంటారు చూసారా? ప్రతిదీ రాస్తాడు. చిత్రగుప్తుడు చిత్త అంటారు చూసారా? ప్రతి విషయం, ప్రతి నిమిషం ఏం జరిగింది అన్నీ రాస్తారు. సో రాజు ఆస్థానంలో కూడా ఇలా రాస్తారు ప్రతిరోజు, ఈ రోజు ఏమైంది. ఆ డేటా అంతా ఈ రోజుల్లో కంప్యూటర్లో ఉంటే ఏదో ఇలా టీటీకి నొక్కేసి మనం సేవ్ చేస్తున్నాం, కంప్యూటర్ స్టోర్ అయిపోతుంది. పలానా రోజు ఏం జరిగిందో తెలుసుకోవచ్చు ఇట్టే. ఆ రోజు ఇదంతా రాతలే కదా. ఈవెన్ ఎక్కడైనా బ్యాంకులు అవని, పోస్ట్ ఆఫీసులు అని పూర్వం కంప్యూటర్ లేనప్పుడు అంతా రాసేవారు పుస్తకాల్లో. ఎంత ఉంది, ఎంత మిగిలి ఉంది, ఎంత తీసుకున్నావు, అంతా చేదు రాతే. సో అలాగే రాసేవారు ప్రతిరోజు ఏం జరిగిందో. సో ఈ రాజుగారికి నిద్ర పట్టకపోవడం, ఆ డే బుక్ని తెప్పించుకుంటాడు. నిద్ర పట్టదో ఏం చేసి తెలవకుండా ఆ డైలీ పుస్తకాన్ని తిప్పించుకుని చదివించుకుంటాడు. అసలు నిద్ర పట్టకపోవడం అనేదే దేవుని ఇన్వాల్వ్మెంట్ అక్కడ. ఎందుకంటే రాజుగారికి నిద్ర పట్టకపోవడం ఏంటి? సకల సౌకర్యాలు ఉంటాయి. మనకలాగా కరెంట్ పోతే ఉక్క పెడతాం అనేది అవి ఏమి ఉండవు. రాజుగారి సకల విలాసాలు ఉంటాయి, అవునా? పనివారు చిటికేస్తే ఆ, నోరు కూడా విప్పకుండా ఒక దండం ఎలా చుట్టూ పరిగెట్టుకుంటూ వచ్చేస్తారే. ఇంత బేసిన్ లాంటి ఉంటుంది పలక, దాన్ని టింగమని కొడితే అందరూ పరిగెత్తుకుని వచ్చేస్తారే, గబగబా గబగబా వచ్చేస్తారే. బెల్లం చూస్తారు కదా మరి, ఏమన్నా అవసరం అయితే బెల్ల కొడతారు, పరుగులు పరుగులు వచ్చేస్తారు.